వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. పోలవరం జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం వేగంగా కొనసాగుతూ ఉంది. ఇంటింటా సర్వే ఇప్పటికే 98% పూర్తయినట్టు పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. రంపచోడవరం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న SIR సర్వేలో పోలవరం జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు. జిల్లాలో మొత్తం 399 పోలింగులలో బూత్లలో 399 BLOలు, VROలు, సూపర్వైజర్ల సమన్వయంతో ఇంటింటా సర్వేను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సర్వే జూలై 14వ తేదీ వరకు కొనసాగుతుందని, అదే రోజుతో ప్రక్రియ ముగుస్తుందని కూడా తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలో 30,000 నుంచి 35,000 మంది వరకు మరణించేవారు లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లిపోయిన వారి పేర్లు ఓటర్ జాబితాలో ఉండే అవకాశం ఉందని కలెక్టర్ వెల్లడించారు. వాటిని సరిచేసే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇంకా తమ వివరాలు నమోదు చేయించుకొని ఓటర్లు వెంటనే తమ పరిధిలోని BLOలను సంప్రదించి వివరాలు అందించాలని సూచించారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పారదర్శకమైన, తప్పులు లేని ఓటర్ జాబితా తయారే ఈ ప్రత్యేక సర్వే లక్ష్యమని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన జిల్లాలో అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరుగుతోంది ఓట్స్కి సంబంధించి. సో ఆల్రెడీ మనము మొదటి దశలో ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క మ్యాపింగ్ అనేది మనం చేసాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్ ఎవరైతే ఉంటారో ఆ ఓటర్ ఒకవేళ 40 సంవత్సరాలు దాటినట్లయితే వాళ్ళని డైరెక్ట్ గా 2022లో ఉన్నటువంటి ఓటింగ్ లిస్టులతోటి మ్యాప్ చేయడము. ఒకవేళ 40 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళైతే వారి యొక్క ప్రోజిని అంటే వారి యొక్క యాన్సిస్ట్రల్ లింకేజ్ ని మనం ఎస్టాబ్లిష్ చేయడం అనేది చేసింది అనమాట. అంటే వాళ్ళ ఫాదర్ ఎవరు, వాళ్ళ మదర్ ఎవరు అనేది మనం మ్యాప్ చేయడం జరిగింది. సో ఈ మొదటి దశ మనం కంప్లీట్ చేసుకుని రెండో దశ కూడా మనం ఆల్మోస్ట్ చివరి స్టేజ్కి వచ్చాము. సో ఎవరైతే మ్యాప్ చేశారో మ్యాప్ చేసిన వాళ్ళని, మ్యాప్ చేయకుండా ఉన్న వాళ్ళని మొత్తం అందరికీ కూడా మనం ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అంటే వీళ్ళ యొక్క ఓటు ఎక్కడ ఉంది, ఎవరికి 2002లో మ్యాప్ అయి ఉన్నారు, వాళ్ళ ఆధార్ నెంబర్లు ఏంటి, వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఏంటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనే ఒక డీటెయిల్స్ ని క్యాప్చర్ చేయడం కోసం మన జిల్లాలో ఉన్నటువంటి 2,78,000 మంది ఓటర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా మనం ఎన్యూమరేషన్ ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో మన జిల్లాలో ఈ ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ 100% మనం కంప్లీట్ చేసుకోగలిగాము. సో ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ని ఓటర్స్ కూడా అలాగే మనకున్నటువంటి BLOస్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ ఫార్మ్స్ ని కలెక్ట్ చేసుకుని డిజిటైజ్ చేయడం కూడా జరుగుతోంది. సో ఆ డీటెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే 2002లో మ్యాప్ అయినారో ఆ డీటెయిల్స్ ఒకవేళ మ్యాప్ కాకపోతే ఏ కారణం వల్ల మ్యాప్ కావట్లేదు, అలాగే ఒకవేళ మనం ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత డిజిటైజ్ కలెక్ట్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళు చనిపోయారా, లేకపోతే పర్మనెంట్ గా ఇక్కడ నుంచి వేరే చోటకి మైగ్రేషన్ అయ్యారా, లేకపోతే పర్మనెంట్ గా డిస్ప్లేస్ అయ్యారా అనేటటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా క్యాప్చర్ చేసి మనం డిజిటైజ్ చేయడం జరిగింది. సో సుమారుగా ఇప్పటికి మనం చూస్తే మనకి 14వ తారీఖు జూలై లాస్ట్ డేట్ ఎన్యూమరేషన్ ఫార్మ్స్. సో ఇది BLOస్ కి ఇవ్వాలని లేదు, మీరు ఆన్లైన్ లో కూడా ఎవరు సొంతంగా వాళ్ళు చేసుకోవచ్చు మనకి ECI వెబ్సైట్ లో నుంచి. అలాగే దీనికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నిటిని కూడా మనము సోషల్ రాష్ట్రంలోనే మనము టాప్ 5 డిస్ట్రిక్ట్ ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేయడానికి నేను గర్విస్తా ఉన్నాను. సో ఈ 97.68 ఎవరికైతే డిజిటైజేషన్ చేసామో దీంట్లో బోత్ నార్మల్ గా మ్యాప్ చేయగలిగినవి ఉన్నాయి, మనం అన్కలెక్టెడ్ లో ఉంది. అన్కలెక్టెడ్ రఫ్లీ అబౌట్ ఒక 13% మెంబర్స్ ఓటర్స్ ని మనం అన్కలెక్టెడ్ గా చేసాం. ఎప్పటికప్పుడు పారదర్శకంగా ఉండడం కోసం, ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయడం కోసం, అలాగే ఫెయిర్నెస్ ని మెయింటైన్ చేయడం కోసం ఈ లిస్టులు పొలిటికల్ పార్టీస్ కి షేర్ చేయడం జరుగుతోంది. ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారో ప్రతి ఒక్కరికి షేర్ చేయడం జరుగుతోంది. మేము ఐడెంటిఫై చేసినటువంటి వాస్తవాలు లేకపోతే ఏవైతే ఎలిజిబుల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కరు కూడా మిస్ కాకూడదు, అలాగే ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కరు కూడా మన ఓటింగ్ లిస్ట్ లోకి రాకూడదనే ఉద్దేశంతో గ్రౌండ్ లెవెల్ అంటే మిర్రర్ ప్రిన్సిపల్ ప్రకారం ఎవరైతే ఫీల్డ్ లో నిజంగా ఓటర్స్ ఉన్నారో వారి అందరి పేర్లు కూడా మనము ఈ ఓటర్ లిస్ట్ లోకి తీసుకొచ్చేటటువంటి ప్రక్రియని మనము ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసుకుని ఉన్నాం. 97.68% చేసాం. ఇంకా లాస్ట్ 2 days ఉంది. సో ఈ 2 days లో డెఫినెట్లీ మన బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఫీల్డ్ కి వెళ్ళి ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి 2% హౌస్ హోల్డ్స్ ని కూడా మనం కవర్ చేస్తూ ఉంటాం. సో దీని తర్వాత మనము జూలై 14 తర్వాత డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ అంటే ఏదైతే ఇప్పుడు మనము ఐడెంటిఫై చేసామో ఓటర్స్ ఎవరు ఉన్నారు, ఎవరు లేదు, ఎవరిని మనం డిజిటైజ్ చేసాము, ఎవరు చేయలేవు, ఈ అన్నిటితోటి ఒక డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రూల్ అనేది మనం పబ్లిష్ చేస్తూ ఉంటాం. దాని మీద ఒకవేళ ఎవరికైనా క్లెయిమ్స్ ఉన్నా లేకపోతే ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉన్నా కూడా వాటిని డిఈఓ కానీ లేకపోతే ఈఆర్ఓ కానీ మీరు ఫైల్ చేసుకుంటే దాన్ని బేస్ చేసుకుని కూడా మళ్ళీ కరెక్షన్స్ అనేవి చేయడం జరుగుతుంది.
బట్ యాజ్ ఆన్ డేట్ మనం 97.38% డిజిటైజేషన్ చేసుకున్నాము. అంటే ఏఎస్టీ లిస్ట్ అన్‌కలెక్టబుల్ అంటే చనిపోవడం కానీ, డెత్ రీజన్స్ కానీ, లేకపోతే పర్మనెంట్‌గా వేరే దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే పర్మనెంట్‌గా షిఫ్ట్ అయిపోవడము ఆర్ ఆబ్సెంటీ వోటర్స్ మనం ఇచ్చినటువంటి అడ్రెస్‌లో వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ లేకపోవడం. ఇలాంటి కారణాల చేత సుమారుగా 13.47 మెంబర్స్ మనకి ఆ కారణాల చేత మనం డిజిటైజ్ చేయడం జరిగింది. వీటన్నిటిని లిస్టులు కూడా మనము బిఎల్ఏస్‌కి ఇవ్వడం జరిగింది. అలాగే వీటన్నిటిని కూడా మేము డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్‌లో పబ్లిష్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రక్రియలో మాకు సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. కెమెరా పర్సన్ దుర్గప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.